మిత్రులందరికీ నమస్కారం. అందరికీ గుడ్ మార్నింగ్. ఎడ్యుకేషన్ న్యూస్కి అందరికీ స్వాగతం. మనకి మొదటి అప్డేట్ వచ్చేసరికి ఈనాడు న్యూస్ పేపర్లో మెయిన్ ఎడిషన్లో రావడం జరిగింది. మెగా డిఎస్సి అభ్యర్థుల ఎంపిక జాబితా రేపే అనే మెయిన్ టైటిల్తో మనకి ఇన్ఫర్మేషన్లో రావడం జరిగింది. మెగా డిఎస్సి తుది ఎంపిక జాబితాను సోమవారం అంటే 15వ తారీఖున విడుదల చేసేందుకు పాఠశాల విద్యాశాఖ కసరత్తు చేస్తుంది. కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక సీఎం చంద్రబాబు మొదటి సంతకం మెగా డిఎస్సి ప్రకటనపైన చేశారు. అనంతరం 16,347 ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి సంబంధించి నోటిఫికేషన్ వెలువడింది. కంప్యూటర్ ఆధారిత పరీక్షల అనంతరం మెరిట్ జాబితాను విడుదల చేయగా ధ్రువపత్రాల పరిశీలన పూర్తయింది. ఇక ఎంపిక జాబితాను విడుదల చేసి అభ్యర్థులకు నియామక పత్రాలు అందించనున్నారు. ఈ నెల 19న ప్రత్యేకంగా నిర్వహించే కార్యక్రమంలో ఉద్యోగాలకు ఎంపికైన వారికి సీఎం చేతుల మీదుగా నియామక పత్రాలు అందిస్తారంటూ కూడా మనకు ఒక పాయింట్లో మెన్షన్ చేశారు. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు ప్రతి ఏటా డిఎస్సి నిర్వహిస్తామని ప్రకటిస్తున్న నేపథ్యంలో భవిష్యత్తులో జరిగే డిఎస్సినైనా ఒకే జిల్లా ఒకే పేపర్ మాదిరిగా నిర్వహించాలని చెప్పేసి అభ్యర్థులు అయితే కోరుతూ ఉన్నారు. మనకి నెక్స్ట్ అప్డేట్ వచ్చేసరికి ఆంధ్రజ్యోతి న్యూస్ పేపర్లో మెయిన్ ఎడిషన్లో రావడం జరిగింది. విశాఖపట్నం జిల్లా న్యూస్ పేపర్లో పబ్లిష్ చేశారు. 19న డిఎస్సి అభ్యర్థుల నియామక పత్రాలు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి నారా లోకేష్ చేతుల మీదుగా అందజేత వెలగపూడిలో సచివాలయం సమీపంలో అభినందన సభ. ఉత్తరాంధ్రలో గల 2,600 అభ్యర్థుల కోసం 118 బస్సుల ఏర్పాట్లు. ఈ కార్యక్రమం ముగిసిన అనంతరం అభ్యర్థులకు 10 రోజుల పాటు శిక్షణ అంటూ కూడా మనకి ఇన్ఫర్మేషన్లో పబ్లిష్ చేశారు. 13 జిల్లాల అభ్యర్థులకు సంబంధించి కొన్ని కాలేజీలను సెలెక్ట్ చేస్తున్నారు. కొన్ని కాలేజీలను సెలెక్ట్ చేసి ట్రైనింగ్ వెన్యూ, ట్రైనింగ్ వేదిక కింద వాటిని సెలెక్ట్ చేస్తున్నారు. వాటి గురించి కూడా వీడియో లాస్ట్లో క్లారిటీగా డిస్కస్ చేద్దాం. మెగా డిఎస్సి ఉపాధ్యాయ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు ఈ నెల 19వ తారీఖున అమరావతిలో నియామక పత్రాలు అందజేస్తారు. ఇందుకోసం వెలగపూడి సచివాలయ వెనక భాగంలో ఏర్పాట్లయితే విద్యాశాఖ అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. ఉత్తరాంధ్రలో 2,660 మందికి నియామక పత్రాలు అందజేస్తారు. ఉమ్మడి శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాల్లో స్కూల్ అసిస్టెంట్లు, ఎస్జిడి సెకండరీ గ్రేడ్ టీచర్ అభ్యర్థులు, గురుకులాలు, మోడల్ పాఠశాలలో ప్రిన్సిపల్లు, టీజీటీ ట్రైనడ్ గ్రాడ్యుయేషన్ టీచర్, పీజీటీ పోస్ట్ గ్రాడ్యుయేషన్ టీచర్, పీఈటీ తదితర అభ్యర్థులకు ఎంపికైన అభ్యర్థులకు తోడుగా కుటుంబ సభ్యుల్లో ఒకరిని అభినందన సభకు అనుమతిస్తారు. ఉత్తరాంధ్ర నుంచి అభ్యర్థులు వారి కుటుంబ సభ్యులను తీసుకువెళ్ళడానికి సుమారుగా 120 బస్సులను ఏర్పాటు చేస్తున్నారు. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం నుంచి ఈ నెల 18వ తేదీ ఉదయం బస్సులు అయితే బయలుదేరతాయి. దీనికి సంబంధించి మీ సర్టిఫికేట్ల వెరిఫికేషన్ టీం ఎవరైతే ఉన్నారో వాళ్ళు మీకు గైడ్గా వ్యవహరిస్తారు. మీకు సర్టిఫికేట్ల వెరిఫికేషన్ ఎక్కడ జరిగిందో అక్కడి నుంచే దాదాపుగా బస్సులు అనేవి స్టార్ట్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది. దాని గురించి మీకు అతి త్వరలోనే అప్డేట్ అయితే వస్తుంది. 18వ తారీఖు రాత్రి నాటికి విజయవాడ సమీపంలో ఏర్పాటు చేసిన వసతి దగ్గరకు చేరుతారు. చేరిన అనంతరం 19వ తేదీన ఉదయం అభినందన సభలో ఎంపికైన కొద్దిమంది అభ్యర్థులకైతే సీఎం చంద్రబాబు నాయుడు గారి నియామక పత్రాలు అందజేస్తారు. అనంతరం ఆ ప్రాంగణంలో కౌంటర్స్ని అయితే ఏర్పాటు చేస్తారు 13 జిల్లాలకు సంబంధించి. మిగిలిన అభ్యర్థులకైతే విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు కానివ్వండి, ప్రముఖులు ఎవరైతే వస్తారో వాళ్ళందరూ కూడా నియామక పత్రాలు అయితే అందజేస్తారంటూ కూడా మనకి ఇక్కడ ఇన్ఫర్మేషన్లో పబ్లిష్ చేశారు. అభినందన సభ ముగిసిన తర్వాత తిరిగి అవే బస్సుల్లో జిల్లాలకు చేరుకుంటారు. ఆ తర్వాత ఎంపికైన అభ్యర్థులకు పాఠశాలల నిర్వహణ, అదేవిధంగా బోధన తదితర ఇతర అంశాలపై జిల్లాల వారీగా 10 రోజుల పాటు శిక్షణ ఇస్తారంటూ కూడా మనకి ఇన్ఫర్మేషన్లో పబ్లిష్ చేశారు. ఇప్పటి వరకు డిఎస్సి ద్వారా ఎంపికైన టీచర్లను కౌన్సిలింగ్లోనే పాఠశాలలకు కేటాయించేవారు. అయితే ఈ పర్యాయాన 10 రోజుల పాటు శిక్షణ ఇచ్చిన తర్వాత పాఠశాలలకు పంపించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రతి ఉద్యోగికి శిక్షణ అవసరమని విద్యాశాఖ అధికారి ఒకరు తెలిపారని చెప్పేసి మెన్షన్ చేశారు. అయితే ఇక్కడ శిక్షణ దేనికి అవసరం అంటే పాఠశాలలో ఎటువంటి రిజిస్టర్స్ అనేవి మెయింటైన్ చేయవలసి ఉంటుంది. దాంతోపాటుగా మధ్యాహ్న భోజన పథకానికి సంబంధించిన రిజిస్టర్లకు సంబంధించి కానివ్వండి, ఎస్ఎంసీ బాధ్యతలకు సంబంధించి కానివ్వండి, ఈ విధంగా రకరకాల అంశాలు అయితే ఉంటాయి కదా, వాటి గురించి శిక్షణ ఇచ్చే అవకాశం అయితే ఉంటుంది. దసరా సెలవుల తర్వాత కొత్త టీచర్లకు పాఠశాలలు కేటాయించనున్నట్లు పేర్కొన్నారంటూ కూడా మనకి ఇన్ఫర్మేషన్లో పబ్లిష్ చేస్తున్నారు. మొత్తంగా 13 జిల్లాలకు సంబంధించి కూడా మనకి సర్క్యులర్లు అయితే అందుబాటులోకి రావడం జరిగాయి. అంటే మెయిన్గా ఈ నెల 15వ తారీఖు నుంచి ఈ నెల 19వ తారీఖు వరకు కూడా ఎవరైతే మెయిన్ జిల్లాలో సీనియర్ ఫ్యాకల్టీస్ ఉంటారో సీనియర్ ఫ్యాకల్టీస్ని తీసుకుని వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళ ద్వారా ఎవరైతే కొత్తగా టీచర్లుగా ఎంపికయ్యారో వాళ్ళకి సంబంధించి ట్రైనింగ్ ఇచ్చే విధంగా ఒక లిస్ట్ని అయితే ప్రిపేర్ చేసుకుని ఉన్నారు. వీళ్ళందరికీ కూడా అమరావతిలో స్పెషల్ ట్రైనింగ్ అయితే ఉంటుంది. 15, 16, 17, 18 తారీఖుల్లో ఎవరైతే ట్రైనింగ్ తీసుకున్న సీనియర్ ఫ్యాకల్టీస్ ఉన్నారో
వీళ్ళ ద్వారా ఎవరైతే కొత్తగా ఎంపికైన టీచర్లు ఉన్నారో వారికి సంబంధించి కేటాయించిన వెన్యూలో వేదికలో ట్రైనింగ్ ఇచ్చే అవకాశం అయితే ఉంటుంది. రిజిస్టర్లు రికార్డులు ఏ విధంగా మెయింటైన్ చేయాలి, ఇటువంటి ముఖ్యమైన అంశాలపై మెయిన్గా ట్రైనింగ్ అయితే ఉండే అవకాశం అయితే ఉంటుంది. ఇక చాలామందికి ఒక డౌట్ అయితే వస్తుంది, సార్ వెబ్ కౌన్సిలింగ్ ఎప్పుడు జరిగే అవకాశం ఉంటుందని చెప్పేసి. వెబ్ కౌన్సిలింగ్కి సంబంధించి జరిగిన తర్వాతే మీరు పనిచేయవలసిన స్కూల్ అనేది మీకు ఏది అలాట్ అయిందనేది తెలుస్తుంది. అంటే మనకి ఇక్కడ సెలక్షన్ లిస్ట్ వచ్చిన తర్వాత మీకు జాబ్ వచ్చింది అనేది కన్ఫర్మ్ అవుతుంది. కన్ఫర్మ్ అయిన తర్వాత ఏ మేనేజ్మెంట్లో జాబ్ వచ్చింది, ఏంది కథ అనేది మనకి సెలక్షన్ లిస్టులు ఇచ్చే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. మీరు ఇచ్చుకున్న పోస్ట్ ప్రిఫరెన్స్ ప్రకారం, మీకు వచ్చిన మార్కుల ప్రకారం, మీరు ఎంపిక చేసుకున్న పోస్ట్ ప్రిఫరెన్స్ ఆర్డర్ ప్రకారం మీరు మున్సిపల్కి సెలెక్ట్ అయ్యారా, లేదా మున్సిపల్ కార్పొరేషన్కి సెలెక్ట్ అయ్యారా, లేదంటే గవర్నమెంట్ బాడీ లోకల్ బాడీకి సెలెక్ట్ అయ్యారా, ట్రైబల్ వెల్ఫేర్కి సెలెక్ట్ అయ్యారా అనేది మనకి సెలక్షన్ లిస్టులో ఇస్తారనేది మనకి 15వ తారీఖున క్లారిటీ అయితే వస్తుంది. అనంతరం వెబ్ ఆప్షన్లకు సంబంధించి మనకి ఎటువంటి అఫీషియల్ స్టేట్మెంట్ అయితే లేదు కాబట్టి వెబ్ ఆప్షన్లకు సంబంధించి ఏదైనా అప్డేట్ వచ్చిందంటే తప్పకుండా మీకు అయితే తెలియచేయడం జరుగుతుంది. 19వ తారీఖున విజయోత్సవ సభ అయితే జరగబోతుంది. విజయోత్సవ సభ జరిగిన అనంతరం ప్రతి జిల్లాకి కూడా ఈ విధంగా లిస్టులు అయితే రావడం జరుగుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఈస్ట్ గోదావరి, తూర్పు గోదావరి జిల్లాకు సంబంధించి ఎస్జిడి సెకండరీ గ్రేడ్ టీచర్కి సంబంధించి గైట్ ఇంజనీరింగ్ కాలేజ్ రాజమండ్రి దగ్గరలో హైవేకి ఆనుకుని ఏదైతే కాలేజ్ ఉందో ఆ కాలేజీలో మొత్తంగా 2 వెన్యూస్ అయితే ఏర్పాటు చేశారు. ఇక్కడ ఎస్జిటి వాళ్ళకి సంబంధించి ట్రైనింగ్ అనేది గైట్ కాలేజీ రాజమండ్రిలో జరగబోతుందని చెప్పేసి మనకి క్లారిటీగా అర్థమవుతుంది. నెక్స్ట్ సోషల్ స్టడీస్కి సంబంధించి గైట్ కాలేజీ రాజమండ్రి. నెక్స్ట్ మనకి ప్రతి సబ్జెక్టుకి సంబంధించి కూడా ఇక్కడ వెన్యూస్ అయితే ఇచ్చారు కదా, ఈ వెన్యూస్ ప్రకారం ట్రైనింగ్ అయితే ఉంటుంది. బయాలజీ, మ్యాథమెటిక్స్, ఫిజికల్ సైన్స్ వాళ్ళకి సంబంధించి ఇక్కడ బీవీసీ ఇంజనీరింగ్ కాలేజ్ అమలాపురం దగ్గరలో ఉంది కదా, ఈస్ట్ గోదావరికి సంబంధించి ఈ విధంగా వెన్యూస్ అయితే రావడం జరిగాయి. ప్రతి జిల్లాకు సంబంధించి ఇదే విధంగా రావడం జరుగుతాయి. మీ జిల్లాకు సంబంధించి ఏ కాలేజీని ట్రైనింగ్ సెంటర్ కింద సెలెక్ట్ చేశారనేది మనకి వాళ్ళు అఫీషియల్గానే ఇస్తారు కాబట్టి మీరు ఎవరు కంగారు పడవలసిన పని అయితే లేదు. వాళ్ళు ఇచ్చిన తర్వాత ఎన్ని రోజులు మీరు ట్రైనింగ్ అటెండ్ కావాలి ఏంది అనేది కూడా క్లారిటీగా మనకి ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తారు. దాని ప్రకారం మీరు ఈ వెన్యూస్ దగ్గరికి ట్రైనింగ్కి వెళ్ళవలసి ఉంటుందని చెప్పేసి కూడా మనకు అర్థమవుతుంది. ఇది గైస్ కంప్లీట్గా ఇది ఈస్ట్ గోదావరి జిల్లాకు సంబంధించిన రిపోర్ట్. మిగిలిన 12 జిల్లాలకు సంబంధించి కూడా రిపోర్ట్స్ అనేవి మనకు అందుబాటులోకి వస్తాయి. వచ్చిన తర్వాత ఎక్కడెక్కడ ట్రైనింగ్ సెంటర్స్ అనేవి కేటాయించారనేది అందరికీ కూడా స్పష్టత అయితే వస్తుంది. అప్డేట్ రాగానే తప్పకుండా మన ఛానల్లో కూడా వీడియో తీసేయడం జరుగుతుంది. ఇప్పటి వరకు ఉన్న తాజా అప్డేట్స్ అయితే ఇవి. మ్యాక్సిమం సర్టిఫికేట్ల వెరిఫికేషన్ పూర్తి చేసుకున్న అభ్యర్థుల అందరి వివరాలు కూడా రేపటి రోజున సెలక్షన్ లిస్టులో మనకి కనిపించే అవకాశం అయితే ఉంటుంది. ఇంకా ఏవైనా కాల్ లెటర్స్ వస్తాయా, పెండింగ్ పోస్టులు ఉన్నాయనేది విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు, అదేవిధంగా కన్వీనర్ గారి నుంచి ఎటువంటి స్పష్టత అయితే లేదు. ఇంకేదైనా పెండింగ్ పోస్టులు ఉన్నాయా, ఉంటే ఎప్పుడు భర్తీ చేస్తారు, భర్తీ చేసే అవకాశం ఉందా అనే అంశాలపై కూడా డిఎస్సి కన్వీనర్ నుంచి స్పష్టత రావాల్సి ఉంది. ఇది గైస్ ఇప్పటివరకు ఉన్న సమాచారం. మరింత అప్డేట్ ఇన్ఫర్మేషన్తో మళ్ళీ కలుసుకుందాం. శుభం, ధన్యవాదాలు.